గ్రామ దేవతలు ఎవరు? ప్రాచీనులు ఈ దేవతలను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏ ఏ రూపాల్లో ఆరాధించారు? ఇన్ని వేల సంవత్సరాల పాటు ఒక దేవత ఎందుకు ప్రాచుర్యం పొందింది? ఇన్ని రకాల గ్రామ దేవతలుగా ఎలా మార్పు చెందారు? ఈ దేవతలను ఈ రోజుల్లో పిలిచే హిందూ మతంలో భాగమా కాదా? బాల పేరంటాళ్ళు అంటే ఎవరు? సతీ పేరంటాళ్ల సంగతి ఏంటి? హత్య లేదా బలికి గురైన దేవతల కథల్లో దాగి ఉన్న రహస్యం ఏంటి? వారికి గ్రామదేవతలకు సంబంధం ఏంటి? వీరి కథలు గాథలు సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు ఏ విధంగా సూచిస్తున్నాయి? అనేక ప్రశ్నలు చిక్కుముళ్ళు విప్పటానికి అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రముఖ చరిత్రకారిణి, ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ శ్రీపద్మ గారు ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు కాలిఫోర్నియా, చికాగో యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారిచే ప్రచురించబడిన విసిసిట్యూట్స్ ఆఫ్ ద గాడెస్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రామ దేవత ఇన్ ఇండియాస్ రిలీజియస్ ట్రెడిషన్స్ పుస్తకం తెలుగు అనువాదం చేశారు. రచయిత శ్రీపద్మ గారు ఆంధ్రదేశమంతటా విస్తృతంగా పర్యటించి గ్రామదేవతల సంప్రదాయాలకు, శాసన వాంగ్మయాల్లోని గాథలను, పురావస్తు విశేషాలను, స్థానిక చరిత్రలను జోడించి దేవతారాధన మూలాలపై, వాటిలో కాలానుగుణంగా వచ్చిన మార్పు కూర్పులపై చేసిన సమగ్రమైన వ్యాఖ్య. ఈ పుస్తకం మాతృదేవతారాధన పట్ల చరిత్ర పండితులనే కాక ఔత్సాహిక పాఠకుల ఆలోచన దృక్పథాల్లో కూడా గణనీయమైన మార్పు తేగలదు. డాక్టర్ శ్రీపద్మ గారు ఆల్ ద వే అమెరికా నుంచి విజిల్ స్టూడియోకి వచ్చారు. శ్రీపద్మ గారు రచించిన తెలుగు అనువాద గ్రామ దేవత చారిత్రక పరిణామం పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తారు. మేడం, వెల్కమ్ టు విజిల్ స్టూడియో. ధన్యవాదాలు సుభకర్ గారు. ఈ పుస్తకం తెలుగులో రావడానికి కారకులు ఎవరో నా ముందు మాటలో వివరించాను. ముఖ్యమైన ఇద్దరిని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. పుస్తకంలోని విషయాలు నచ్చి వాటిని నేను చర్చించే విధానం అర్థం చేసుకొని మనసు పెట్టి చాలా ఇష్టంతో తెనిగించిన అరుణ ప్రసాద్ గారికి, ఆమెను పరిచయం చేయటమే కాక మొదటి నుంచి చివరి దాకా ఈ పుస్తకం తెలుగులోకి రావాలని నన్ను ప్రోత్సహించి దానికి కావలసినవన్నీ చూసుకొని ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చిన కోనపు రాజకుమారు గారికి నా కృతజ్ఞతలు. ఆంగ్లంలో పబ్లిష్ చేసిన ఈ పుస్తకం నా 3వ పబ్లికేషన్. మొదటిది ఉత్తరాంధ్రలోని మధ్యకాలంలో చాళుక్యులు, గాంగులు నిర్మించిన 27 దేవాలయాల బొమ్మలలో వేషధారణ అంటే బట్టలు, నగలు, జుట్టు, తలపాగాలు ధరించిన విధానాలు గురించి వ్రాసినదనమాట. రెండవది కృష్ణా తీరంలోని బౌద్ధ స్తూపాలు, దానికి ముందున్న బృహత్ శిలాయుగపు ఆనవాళ్ళు గురించి వేరే స్కాలర్స్తో కలిసి వ్రాసినది. కానీ తెలుగులోకి తీసుకువచ్చిన పుస్తకం మాత్రం ఇది ఒక్కటే. మిగతా పుస్తకాలకు దీనికి పెద్ద తేడా ఏమిటంటే, ఈ టాపిక్ ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ ఎంతోమంది కొలిచే దేవత గురించిన చరిత్ర. అందువల్లనే ఇది ఆంగ్లంలో పబ్లిష్ చేసినప్పటి నుంచి నాకు తెలుగులో తేవాలనే కోరిక ఉండేది. అది ఈ రోజుకు నెరవేరింది. దీనికి సాయపడిన వారందరినీ ఈ పుస్తకం ముందు మాటలో ప్రస్తావించాను. ఈ పుస్తకం గురించి ఆసక్తి చూపిన కొంతమంది నేను వ్యక్తిగతంగా దేవుడిని నమ్ముతానో లేదో తెలుసుకోవాలనుకున్నారు. అందుకు నా జవాబు ఏమిటంటే, ఈ పుస్తకంలోనున్న విషయాలు నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. చరిత్ర పరిశోధకురాలిగా నా విధి మానవ మనుగడను పునర్నిర్మించడం. అదే ఇందులో చేశాను. నా పరిశోధన గురించి ఇంకా ఎక్కువ చెప్పే ముందు ఈ పుస్తకం తెలుగులో తేవటానికి నా ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాల్సి ఉంది. ఈ పుస్తకం మన చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలనుకునే వారందరినీ ఉద్దేశించి వ్రాసినది. వారు దైవ చింతన కలిగిన వారై ఉండవచ్చు, లేదా దేవుడే లేడని వాదించేవారవచ్చు, మార్క్సిస్ట్స్ లేదా క్యాపిటలిస్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మన సంస్కృతి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారందరినీ ఉద్దేశించి వ్రాసిందే ఈ పుస్తకం. ఇంకా
పుస్తకంలోని విషయాలను చర్చించే ముందుగా నా విద్యకు సంబంధించిన శిక్షణ అంటే నా అకాడమిక్ ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక ముక్క చెప్పాల్సి ఉంది. నేను పురావస్తు శాస్త్రంలోనూ చరిత్రలోనూ శిక్షణ పొందాను. దీనివల్ల మీరు ఏ విషయం చెప్పండి మీకు విసుకొచ్చే వరకు లోతుపాతులు తరచి అడగటం నా అలవాటైపోయింది. ఆ అలవాటే ఒక్కొక్కసారి అబ్సెషన్ అవుతుంది. నా ఈ అబ్సెషన్ మీకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధానంగా నేను 2 రకాల దేవతల పుట్టి పూర్వోత్తరాలు చర్చిస్తాను. మొదటిది గ్రామ దేవత, రెండవది దేవతలుగా కొలవబడే చనిపోయిన ఆడవారు. ఈ 2వ రకం దేవతలు చాలా లక్షణాలు గ్రామ దేవతతో పంచుకుంటాయి. ఇంకా చెప్పవలసి వస్తే కొంతమంది చనిపోయి దేవతలుగా మారిన వారు గ్రామ దేవతలుగాను ఇంకా ప్రసిద్ధ దేవతలుగాను మారే విధానం ఇందులో వివరిస్తాను. గ్రామ దేవతల గురించి తెలుసుకోవటం ఆపకుండా వారి చరిత్రను తవ్వి తీయాలని తలపెట్టినప్పుడు మా పురావస్తు శాఖకు పనిచేసే వారంతా నాకు చిలకకు చెప్పినట్టు చెప్పారు. అమ్మా, గ్రామ దేవతలు వెనుక పడితే చరిత్ర దొరకదు. శుభ్రంగా ఏ లక్ష్మీదేవి గురించో పార్వతీదేవి గురించో తెలుసుకోవచ్చు కదా అని. నేను వినలేదు సరిగదా. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళని పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏవో ఆధారాలు దొరక్కపోతాయా అనుకుని మొండిగా గాలించటం మొదలుపెట్టాను. నెమ్మదిగా దారి కనిపించడం మొదలుపెట్టింది. అయితే బేతాళుడి కథలాగా కాకుండా తవ్వగా దేవత ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కనిపించి నేనున్నానంటూ నన్ను చరిత్ర పుటలలోనికి తీసుకుపోయింది. ఆ పుటల లోతులు తరిచిన కొద్దీ నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. నేను మొదలుపెట్టిన వెతుకులాట అంత లోతులకు తీసుకుపోతుందని నేను అనుకోలేదు. ఈ రీసెర్చ్లో బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం గురించి రాయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. బ్రాహ్మణ దేవతలుగా చలామణి అయ్యే లక్ష్మీ, సరస్వతి, పార్వతుల మూలాలు తట్టి నా పురావస్తు శాఖ స్నేహితులు సలహా కూడా పాటిస్తున్నానన్న అనుమానమే రాలేదు. ఈ పుస్తకంలో వ్రాసిన వారి ప్రకారం ఆలోచిస్తే ఆ శక్తి లేక దేవత ఈ రకంగా అన్నదని చెప్పవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ మీతో పూజలు అందుకోవటమే కాదు, మానవ మనుగడ మొదలుపెట్టినప్పటి నుంచి మీతోనే ఉండి అన్ని మతాల్లోనూ కనిపిస్తూ ఉండే ఆ సర్వవ్యాపిని నేనే అని ఆ శక్తి చెప్పినట్లయింది. నిజానికి ఒక పనిలో మనం ఒక్కరమే విజయం సాధించాలనుకుంటే ఎన్ని పరిస్థితులు దానికి తోడ్పడ్డాయో మర్చిపోయినట్లే. ఈ ప్రపంచంలో ప్రతీది ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అయ్యే ఉంటుంది. నాకు ఈ పుస్తక పరిశోధనను నా పుస్తక పరిశోధనను ఈ విధంగా వర్ణించవచ్చు. ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది అనుకుంటే, ఆ శక్తిని ఇందులో చెప్పిన విధంగా అమ్మవారు అనుకుంటే, ఆ అమ్మే పరిస్థితులను సానుకూలం చేసిందని అనుకోవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించినా కూడా ఒక విషయం బోధపడుతుంది. నేను, నీవు అనే మనమంతా ఈ శక్తిలో భాగమే కదా. అది ఇప్పుడు సైన్స్ అంటే శాస్త్రం కూడా ఒప్పుకునే విషయమే. ఈ విధంగా మనం మిగతా జీవరాశులే కాక చెట్టు, చేమ, రాయి, రప్ప ఇంకా ఈ భూమిలో ఉండే అణువణువు ఈ శక్తిలో అంతర్భాగమే అనేది ఇప్పుడే కాదు, 5000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు అర్థం చేసుకున్నారనే విషయం నాకు క్రమంగా బోధపడింది. అది ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. గ్రామదేవతలు ఎవరు? ప్రాచీనులు ఈ దేవతను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏ రూపాల్లో ఆరాధించారు? ఇన్ని వేల సంవత్సరాలు ఆ దేవత ఎందుకు ప్రాచుర్యం పొందింది? ఇన్ని రకాల గ్రామ దేవతలుగా ఎలా మార్పు చెందింది? ఈ దేవతలు మనం ఈ రోజుల్లో పిలిచే హిందూ మతంలో భాగమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పనిలో మొదటగా గ్రామ దేవత చిహ్నాలను, వాటి ప్రాచీనతను త్రవ్వకాల్లో దొరికిన ఆధారాల ద్వారా
ఈ పుస్తకంలో వివరించాను. గ్రామ దేవత రూపాలు, ఆమె చిహ్నాలు మన ఆంధ్రాలో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం మధ్యకాలం నుంచి కనిపించడానికి కారణాలు ఇందులో చెప్పాను. ఇంతేకాక అంతకు ముందు 3000 సంవత్సరాల క్రితం మొదలైన సింధు నాగరికతకు ఆంధ్రాలో కనిపించే ఈ గుర్తులకు ఉన్న సంబంధాలు కూడా చర్చించడం జరిగింది. ఈ రాతిపై చెక్కిన ఎద్దు, స్వస్తిక వంటి చిహ్నాలు మన పొరుగు రాష్ట్రమైన సంగానకల్లులో మధ్యరాతి యుగం నుంచి కొత్త రాతి యుగంలోనే కనిపించి దేవత ప్రాచీనత సింధు నాగరికతకు ముందు నుంచే ఈ దేవత అనేవాళ్ళు కనిపిస్తాయని చెప్తోంది. ఆమె ప్రకృతికి ప్రతిరూపమని, ఈ కాలంలోనే కాదు సింధు నాగరికత కాలం నుంచి వచ్చిన భావనేనని కొన్ని చిహ్నాలు సూచిస్తాయి. భూదేవత ప్రకృతిని ప్రసవిస్తున్నట్లుగా కనిపించే ఇటువంటి ముద్ర ఈ విషయాన్ని మనకు నొక్కి చెప్పినట్లయింది. అంతేకాక అమ్మవారిని భూదేవిగా భావించడం కూడా సింధు నాగరికత నుంచి మొదలై వేదకాలంలోనూ ఆ తర్వాత ఇప్పటి వరకు కొనసాగిన వైనం ఇందులో వివరిస్తాను. మన అవసరాలు మారుతూ వస్తుంటే దేవత స్వరూపం, కొన్ని లక్షణాలు కూడా ఏ విధంగా చేర్పులు మార్పులు చెందుతాయో ఈ పుస్తకంలో ఉదాహరణల ద్వారా వివరిస్తాను. అంతేకాక దేవత గుర్తులు కొన్ని కాలక్రమేణా మానుష రూపాన్ని సంతరించుకోవడం కూడా ఇందులో తెలియజేస్తాను. ఉదాహరణకు ఆమె ఉదరాన్ని ప్రతిబింబించే ఘటం అంటే కుండ క్రమంగా ప్రసవించే దేవత రూపాన్ని తీసుకున్న విధానాన్ని ఇందులో పొందుపరిచాను. ఒక్కొక్కసారి దేవత గుర్తులు 2 అంతకంటే ఎక్కువే కలిసి మానుష రూపం తీసుకున్న విధానం కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణల ద్వారా వివరించడం జరిగింది. పద్మం ఆమె తలగాను ఉండి ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో పూజలు అందుకోవడం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దేవత చిహ్నాలు రకరకాల దేవతలుగా రూపాంతరం చెందడం కూడా నేను చూపిస్తాను. నాణ్యాలు, శిల్పాల్లో చెక్కబడిన శ్రీవత్స క్రమంగా ఇరువైపులా ఏనుగులతో మొదట నగ్న రూపంలోనూ తర్వాత శ్రీలక్ష్మిగాను మారటం కూడా క్రమం ఏమిటో ఇందులో వివరిస్తాను. ఇదే తీరులో ఆ దేవత ఎద్దుతో మొదట నగ్నంగాను తర్వాత కాలంలో క్రమంగా పార్వతిగాను రూపాంతరం చెందటం చూపిస్తాను. ఈ దేవత గుర్తులు చెట్టు, పాములు, చక్రం, శ్రీవత్స మొదలైనవి వేరే మతాలు కలుపుకున్న వైనం కూడా ఇందులో వివరించాను. తర్వాత కాలంలో వచ్చిన బౌద్ధం, జైనం, తర్వాత శైవం, ఇంకా తర్వాత వైష్ణవం ఈ దేవత గుర్తులను తమవిగా చేసుకున్న విధానం ఇందులో వివరించడం జరిగింది. ఈ గుర్తులు ఏ విధంగా మానవ రూపంలో మొదట నగ్న దేవతగా పరివర్తన చెంది తర్వాత ఆయా మతాల్లో పార్వతి, లక్ష్మి, సరస్వతిగా చూపబడ్డాయో శిల్పాల ఆధారం చేసుకొని వాటి రూపురేఖలు మారిన వైనం ఇందులో వివరిస్తాను. బౌద్ధులు, జైనులు ఈ దేవతను ఫలప్రదాయనిగానే చూపించినప్పటికీ అంటే అన్ని జీవజాలానికి అన్నిటికీ ఆమె ప్రసవించినట్టుగానే కాకుండా జైన దేవతగా కానీ బౌద్ధ దేవతగా కానీ కూడా మానుష రూపంలో కనిపిస్తుంది. ఒక ప్రక్కన ఈ మతాలు దేవతను 2వ స్థానంలో కొలిస్తే ఇంకొక ప్రక్క ఈ దేవత సర్వస్వతంత్ర బ్రాహ్మణ దేవతగా కూడా రూపాంతరం చెందుతుంది. అది మనకు 5వ శతాబ్దం దేవీ మహాత్మ్యంలో చెప్పబడింది. దేవతని ఈ విధంగా గుర్తించవలసిన పరిస్థితులను ఇందులో విపులంగా చర్చించాను. ఈ పరిణామంలో భాగంగా ఆమె ఇప్పటికీ కొన్ని చోట్ల నగ్నదేవతగా కొలవబడటం కనిపిస్తుంది అని వివరిస్తాను. ఆమె ఎక్కువగా కాళీ, దుర్గా రూపాల్లో పూజలను అందుకుంటున్నది. ఈ పుస్తకంలో ఆఖరున్న 3 అధ్యాయాలు మాత్రం 2వ రకం దేవతలకు కేటాయింపబడ్డాయి. నేను మొదట చెప్పిన విధంగా ఈ 2వ రకం దేవతలు హఠాత్తుగా చనిపోయిన లేక చంపబడ్డ ఆడవారు. ఈ విధంగా అసహజమైన చావు వీరికి దైవత్వం తెచ్చిపెట్టడానికి కారణాలు ఏమిటో ఈ అధ్యాయాల్లో చర్చించడం జరిగింది. వయస్సును బట్టి, వారి సామాజిక స్థితిని బట్టి, చనిపోయిన విధానాన్ని బట్టి వీరిని 3 రకాలుగా విభజించి 3 అధ్యాయాల్లో
చర్చించడం జరిగింది. వీరు బాల పేరంటాళ్ళు, సతీ పేరంటాళ్ళు, హత్య లేదా బలికి గురువైన వారు మూడవ రకం. ఈ దేవతల కథాకమామేషి ఏమిటి, వారికి గ్రామ దేవతలకు గల సంబంధం ఏమిటి, వీరి కథలు మన సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు ఏ విధంగా తెలుపుతాయి అనే ప్రశ్నలకు ఈ అధ్యాయాల్లో జవాబులు దొరుకుతాయి. వీరు దేవతలుగా మారిన కథలు పరిశీలిస్తే మన సమాజంలోని భేదాలు, లింగ భేదాలు, కుల భేదాలు ఎలాగ ఎత్తి చూపుతాయో కూడా మనకు అర్థమవుతుంది. ఆడవారి నుంచి ఎంతో ఆశించే సమాజం వారు చనిపోయాక శక్తి తమకు హాని చేయకుండా ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారో ఇందులో వివరిస్తాను. అంతేకాక వీరికి గ్రామ దేవతలకు ఉన్న పోలికలను, వారిని కొలిచే విధానం ద్వారా చర్చిస్తాను. కొంతమంది గ్రామ దేవతలుగా పూజలు అందుకోవడం కూడా ఇందులో కనపడుతుంది మనకు. కొన్ని ఉదాహరణల ద్వారా నేను వివరిస్తాను. ముత్యాలమ్మ వంటి దేవతలు ఎన్నో గ్రామాలకు దేవతలుగా, అదేవిధంగా కొంతమంది విజయవాడ కనకదుర్గ వంటి ప్రసిద్ధ దేవతలుగా కాలక్రమేణా గుర్తింపు పొందటం ఎలా జరిగిందో కూడా ఇందులో వివరిస్తాను. ఈ విధంగా మీరు రోజు చూసే ఈ దేవతలు ఎవరో, వారి చరిత్ర ఏమిటో ఈ పుస్తకం మీకు విపులంగా వివరిస్తుందని నేను ఆశిస్తాను. ఎంతో ఓపికతో, శ్రద్ధతో ఇంతవరకు నేను చెప్పిన విషయాలు విన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.